పచ్చి తాగబోతాడు వీడు. నేను ఇప్పుడు గాల్లో ఉన్నాను. and you can see me flying in the air like a bird. भाई का जाना लाइक करो. What's up beautiful people, welcome back to the channel. Hope you all doing absolutely great. సో ఈరోజు అయితే మనము డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చినాం అనమాట. సో డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఆల్ ఓవర్గా గోవాలో మనకి ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా లేదా లైక్ సైట్ సీయింగ్ ఆర్ మేబీ వాటర్ యాక్టివిటీస్ లేదా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏదైనా కానీ వీళ్ళు మనకి దగ్గరుండి తీసుకెళ్ళి పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఈ పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ వచ్చేసి బాగా బీచ్ అండ్ కాలంగట్ అండ్ క్యానలింగ్. సో ఈ 3 ప్లేసెస్ నుంచి వీళ్ళకు పికప్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. అండ్ రైట్ నౌ అయితే మనం ఇక్కడ డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రజెంట్ అయితే మనము టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం అనమాట. లైక్ రేపు మనం వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నాం కదా. సో మీ అందరికీ తెలుసు కదా, నేను బ్లాగ్ చూసే ఉంటారు కదా. సో ఆబ్వియస్లీ ఈరోజు అయితే మనము టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. సో రేపు అయితే మార్నింగ్ మనము ఎర్లీ మార్నింగ్ లైక్ 8 o'clock ఆర్ మేబీ 8:30కి మనం స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఎక్కడ అంటే జెట్టి పాయింట్ ఒకటి ఉంటుంది. సో వీళ్ళు కామన్ పాయింట్ అనమాట, అక్కడ నుంచి మనకు బోట్ రైడ్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే మన డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుద్ది. సో ప్రజెంట్ అయితే మన ఫామ్ ఫిల్అప్ జరుగుతుంది అన్నమాట. లైక్ మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. సో ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. సో చూసాము. అండ్ ఐ విల్ మీట్ యూ టుమారో విత్ వెరీ వెరీ గుడ్ వైబ్స్ అండ్ క్రేజీ అడ్వెంచర్స్. లెట్స్ గో. So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఈరోజు అయితే మన క్రేజియస్ట్ వాటర్ యాక్టివిటీస్ రైడ్ అయితే చేయబోతున్నాము. సో నిన్న మనం పోయి డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకున్నాము అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో మన కాస్ట్ ఎంత పడ్డది ఏంటి అనేది లైక్ ఇట్స్ సంథింగ్ ఫిషీ అన్నమాట. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ గోన్ బి అ వెరీ ఫస్ట్ ప్రమోషన్. సో మనం డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు కనుక గోవాకి వచ్చినట్లయితే మీరు మన వీడియో చూపిస్తే మీకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. లైక్ ద ప్రైస్ విల్ బి అరౌండ్ 1800 to 2500 దాని మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద సీజన్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీరు ఇక్కడ రావాలనుకున్నా లేదా మీరు ఏమైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. యూ కెన్ ట్రస్ట్ దెమ్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ చాలామంది గోవాకి వస్తే స్కామ్స్ అయిపోతే అది ఇది అని చెప్పేసి అంటారు కదా. సో మీరు అలాంటి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు, బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఈరోజు అయితే మనం ఇక్కడ నుంచి రైట్ మీ అందరికీ తెలుసు కదా, రైట్ నో అయితే మనం బాగా బీచ్ దగ్గర ఉన్నాము. సో బాగా బీచ్ నుంచి వాళ్ళ పికప్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. లైక్ ఇక్కడ నుంచి 9 kilometers ఉన్నది. ఆల్మోస్ట్ 20 minutes పడుతుంది. రైట్ నో టైం 8:30 అవుతుంది. అండ్ మనం 8:45 కల్లా అక్కడ ఉండాలి. సో జల్దీ వెళ్ళిపోవాలి. నో మోర్ వెయిటింగ్ అన్నమాట. అండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ ప్రతి ఒక్కరు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనకు ఎక్స్టర్నల్గా బడ్జెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఓవరాల్గా ఇదే ప్యాకేజ్లో వస్తుంది అన్నమాట మనకి. సో చలో లేట్ చేయకుండా ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్ ఫ్రమ్ దేర్. అండ్ మన ఛానల్ ఫస్ట్ సంవత్సరాలు అయితే గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియోస్. సో చలో ఇంకా లెట్స్ గో. సో హే గైస్, రైట్ నౌ అయితే మనం గ్రాండ్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి బ్యాక్ సైడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుండ్రు. అండ్ మరోవర్ వాళ్ళు ఇప్పుడు రెడీ చేసి అందరికీ తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు అన్నమాట. మనం పోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ నుంచి గ్రాండ్ ఐలాండ్కి వచ్చేసి ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది. సో ఆబ్వియస్లీ 45 minutes అంటే ఆరామ్సే మంచి క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మరోవర్ నిన్న మనం వచ్చినాం చూడండి. సో ఇక్కడ ఉంటే డాల్ఫిన్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అని. సో మనం నిన్న డాల్ఫిన్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం కదా మొన్న. సారీ డే 3 కదా, డే 2 డాల్ఫిన్ డే 2. సో డే 2 రోజు మనము వచ్చినాం కదా డాల్ఫిన్ చూడడానికి. సో అదే డాల్ఫిన్ వ్యూ పాయింట్ అనమాట. సో ఏదైనా కానీ మీరు స్కూబా డైవింగ్ చేయాలంటే ఏదైనా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు గ్రాండ్ ఐలాండ్ తీసుకెళ్తారు. అండ్ మరోవర్ మనం వెళ్తున్నప్పుడు కూడా వాస్కో డి గామా కూడా వస్తుంది అనమాట. లైక్ లెఫ్ట్ సైడ్లో వాస్కో డి గామా కనిపిస్తుంది. అండ్ విల్ బి గోయింగ్ స్ట్రైట్ అనమాట. సో అక్కడ మనకి గ్రాండ్ ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ అంటే తెలుసా చాలా మందికి, ఇంకా కొండలు ఎక్కువ ఉంటుంది కదా. సో సేమ్ అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం స్కూబా డైవింగ్ చేస్తాము. అండ్ ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి కోలా బీచ్ అన్నమాట. సో ఇటు నుంచి వెళ్ళిపోతాము. అండ్ మనకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మొత్తం ప్రికాషన్స్ చెప్పిళ్ళు. సో స్టార్టింగ్ బోట్ ఎక్కడంతోనే వాళ్ళు ప్రికాషన్స్ చెప్తారు అన్నమాట. లైక్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయొద్దు అని ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదంతా మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళొచ్చు. అండ్ మరొకరు ఒకవేళ మీకు స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు స్కూబా డైవింగ్ చేయొచ్చు. సో ఎందుకంటే వాళ్ళ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని లోపల తీసుకెళ్ళిపోతారు కాబట్టి. సో దర్ ఇస్ నో ప్రాబ్లం.
చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ వచ్చినప్పుడు మాత్రం అసలు భయపడకండి. సో చలో ఆ చిన్నగా అట్లా ట్రావెలింగ్ది వీడియో ఎంజాయ్ చేయాలి, లైక్ వ్యూని నేచర్ ఎంజాయ్. पानी रिटर्न बाहर आता है. इसका जो ओनर है उसका नाम है जिमी गजर, डायमंड का बिजनेसमैन है पैलेस का ओनर. ये पैलेस 1996 में बनाया गया है और 1998 में हसीना मान जाएगी हिंदी मूवी का शूटिंग हुआ है, जिसमें परेश रावल, संजय दत्त और गोविंदा है. आपके सामने जो व्हाइट कलर का दिख रहा है गोवा का सेंट्रल जेल है. जेल का नाम है अक्वाता जेल. इसको 17th सेंचुरी में पोर्तुगीज लोगों ने बनाया था. जो गोवा के फ्रीडम फाइटर्स थे उनको इसी जेल में रखते थे. अभी 7 साल पहले जेल बंद हो चुका और यहाँ पे म्यूजियम बनाया गोवा गवर्नमेंट ने. 1961 में जब गोवा लिबरेशन हुआ, गोवा के फर्स्ट सीएम भाऊ साहब बांदोडकर, एक्स डिफेंस मिनिस्टर गोवा के सीएम मनोहर पर्रिकर का यहाँ पे गोवा गवर्नमेंट ने म्यूजियम बनाया है. अगर आपको किसी को जाना है तो अपना ओन व्हीकल लेके जा सकते हैं. फोर्ट अक्वाटा के रास्ते पे आता है. जो पहाड़ के ऊपर आपको दिख रहा है फोर्ट अक्वाटा है. फोर्ट अक्वाटा के ऊपर आमिर खान का पिक्चर दिल चाहता है मूवी का शूटिंग हुआ है. जो आमिर खान जो फिशिंग करते हैं वहां से शूट किया गया है. और सिंग इज ब्लिंग का जो चूचा चूचा गाना है उधर ही शूट किया गया है. तो आप लोग भी जा सकते हो वहाँ पे चूचा चूचा करने के लिए. 5 बजे से पहले जाना, ठीक है? 6 बजे में पुलिस आ जाती है. अब अरेबियन सी से होते होते ग्रैंड आइलैंड जाएंगे. टोटल 45 to 1 आवर लगेगा हमें आइलैंड पहुंचने के लिए. अराउंड 35 किलोमीटर की सी जर्नी होगी. 35 किलोमीटर हम लोग पानी से होते होते ग्रैंड आइलैंड जाएंगे. खाने में वेज करी पफ मिलेगा अभी, और पीने के लिए सॉफ्ट ड्रिंक मिलेगा. दैट क्लियर? ओके. సో ఫైనల్లీ గ్రాండ్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ మీకు ముందు కనిపిస్తుంది కదా, సో ఇదే గ్రాండ్ ఐలాండ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా, సో ఆ బోట్లో లైక్ అలాంటి బోట్స్లోనే మనకు స్కూబా డైవింగ్ చేపిస్తారు. మనం ఈ బోట్ నుంచి ఇంకో బోట్కి షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని అండర్ వాటర్ లైక్ వాటర్లో దింపేసి వాళ్ళ జాకెట్ ఇస్తారు అనమాట, లైక్ సిలిండర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనమైతే స్విమ్ సూట్స్ తీసుకున్నాం అనమాట, వాటర్ సూట్స్. సో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ కాకుండా లైక్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి, మన సేఫ్టీ కోసం చూసుకున్నాము. అండ్ మీకైతే ఇప్పుడు స్కూబా డైవింగ్ షాట్స్ వస్తాయి. అండ్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1. ఎదురా ఖాళీ ఘోరం చెప్పారు. అరే ఎదురా రారా స్కూబా డైవింగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ సీరియస్గా చెప్తున్నా. గోవాలో అడ్వెంచర్ యాక్టివిటీ 2 అడ్వెంచర్ యాక్టివిటీ 2 ఇది. సో మేము వచ్చి గోవాలో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. గోవా ఇస్ లైక్ స్కూబా డైవింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయాలి. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయినా అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 5-10 minutes ఉన్నారా? బాగానే చెప్పున్నావురా. ఆల్మోస్ట్ 5-10 minutes ఈజీగా 5-10 minutes ఉన్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఎంత బ్రీతింగ్ రాలేదంటే లోపలికి వెళ్ళిపోవడంతోనే మనకి ఏమైతే అంటే
గట్టిగా ఫిట్ అయిపోతుంది. దానివల్ల మనకు బ్రీతింగ్ ఎక్కువ రాదు. అండ్ మరో వాటర్ చాలా కూల్ ఉంటుంది. మొత్తం కిందకి వెళ్ళిపోయినా వీడియో చూసి లేదా మీకు అర్థమైపోయింది నేను ఎట్లా ఎంజాయ్ చేసిన అని చెప్పండి. కింద టీమ్ డాన్స్ కూడా చేసిన కానీ అమ్మ చూడు నెక్స్ట్ లేవల్ అసలుకి. ఇక పచ్చి తాగబోతాడు వీడు. వాళ్ళ ఫ్రీగా బీర్ ఇస్తుందని చెప్పబడుతుంది కదా, తీసుకుని ఉరుక్కుంటుంది ఇట్లా. తెలిసి ఆ జాతరలో కొట్టుకుని తెలిసి కదా అట్లనే కొట్టుకోండి పోయి చూడు ఇట్లా అవుతాడు. చూడండి చిరణ్ గారు కూడా ఆఖరి వేస్తే చిరణ్ కూడా రావద్దు. చిరణ్ రెండు తీసుకొని వచ్చిండు, వాడు 2 తాగుతుండు. సో మనకైతే ఇక్కడ బియర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. per person 2 వస్తుంది. ఒకవేళ మీకు హార్డ్ డ్రింక్స్ లేదు అని చెప్పేసి అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తారు, లైక్ స్ప్రైట్ అయినా కోక్ అయినా ఏదైనా ఇస్తారు. సో మనకైతే అతిథి మర్యాదలు అంటే తెలుసు కదా. సో బేసికల్గా మన హాస్పిటాలిటీ మాత్రం వాళ్ళు చాలా అంటే లైక్ వాళ్ళ దగ్గర మంచి హాస్పిటాలిటీ ఉంటుంది అనమాట. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, లైక్ మీ హెల్త్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. సో చలో మీకు సో ఏ గాయస్ రైట్ నౌ అయితే మనం పైన బీచ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడే మనం వాటర్ యాక్టివిటీస్ చేయబోతున్నాము. అండ్ మన షిప్ వచ్చేసి అక్కడ ఉంది. సో అందరిని ఇక్కడనే దింపేసిన తర్వాత మనకి జెట్స్కి అండ్ బంపర్ రైడ్ అండ్ ఇంకోటి వచ్చేసి బనానా రైడ్, ఈ 3 ఇక్కడనే చేస్తాం మనకి. సో చలో లైక్స్ ఎక్స్పీరియన్స్ దట్. లెట్స్ గో. एक लंबा राउंड लेके जाता हूँ, एकदम मजा आता है. लेके जाओ क्या 300 रुपये ज़्यादा, 500 1000 में नहीं लेके जाते. అసలుకి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు లోపల తీసుకోపోతే ఎక్స్ట్రా తీసుకోవద్దు అని చెప్పేసి మాట్లాడతారు. సో మీరు మాత్రం ముట్టుకోకండి, నార్మల్గా పోండి. అండ్ రైట్ నౌ స్టార్ట్ అయిపోయింది మన రైడ్ అయితే. ఓడి అమ్మరే రే మెల్లారా ఎవరో అంతా చూడండి బాబు. ఇప్పుడు రివర్స్ చెప్తారు. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే నిజంగా చెప్తున్నా. నేను ఇప్పుడు గాల్లో ఉన్నాను. అండ్ యూ కెన్ సీ మీ ఫ్లైయింగ్ ఇన్ ద ఎయిర్ లైక్ అ బర్డ్. నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలుకి ఇది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మన బోట్ అక్కడ ఉంది. అది యార్ అరే నేను చేసేటట్టున్నారు. యాక్చువల్లీ ఇది పట్టుకొని రావద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు. కాకపోతే నేను పట్టుకొని వచ్చేసిన కానీ నిజంగా ఇక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం ఎట్లా కనిపిస్తుందంటే ఏదో చిన్నగా కనిపిస్తుంది. అంటే ప్రపంచమే మొత్తం చిన్నగా అయిపోతే తెలుసు కదా. సో సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ల్యాండింగ్ అయిపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ అసలుకి. Oh.